Good morning, bro. Good morning. In 2 minutes, we'll start. బ్రో పీటర్ అండ్ పవన్ కూడా జాయిన్ అవుతున్నారు. 2 minutes, బ్రో. Okay, bro. అందరు జాయిన్ అయ్యారు, బ్రో.
Yeah, let's start. So today we'll be discussing about YouTube. And before getting into the topic, let me ask you like what the details you know about YouTube. YouTube గురించి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి. YouTube is a video streaming platform, Okay. largest video streaming platform in Okay. this Okay. with many content creators. Hmm. And, ఇంకా 1 by 1 చెప్పండి. Come on, Anil. వీడియో ప్రెజెంటేషన్కి యూట్యూబ్ని యూజ్ చేసుకొస్తారు బాగా మన పోర్ట్ఫోలియో చూపించడానికి కానీ. Okay. అండ్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయితే ఫాలోవర్స్ ఉంటే దాని ద్వారా మన అమౌంట్ కూడా గెయిన్ చేయొచ్చు. Okay. Done. Pawan. Pawan, no. ఉన్నానా అన్న చెప్పండి. యూట్యూబ్ వీడియోస్ కంటెంట్ యాడ్స్ లైవ్ స్ట్రీమింగ్ అంతే అన్న. అంతే. ఓకే. ఎనీ మోర్ ఆన్సర్స్? 2005 లో స్టార్ట్ అయినట్టు తెలుసు బ్రో నాకు అంతే. ఫస్ట్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ గా స్టార్ట్ అయింది. ఓకే. చాలా బిగ్గెస్ట్ కంటెంట్ క్రియేటర్స్ ఉన్న వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ గా ఉంది ఇప్పుడు. ఓకే. సో లైక్ మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, రైట్? వాట్స్ Yeah. డిఫరెన్స్ యూ కెన్ ఫీల్ ఇన్ యూట్యూబ్ యాజ్ వెల్ as ఇన్స్టాగ్రామ్? ఇది ప్యూర్లీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ బ్రో. ఇది యూట్యూబ్ వచ్చేసి ఓకే. ఇన్స్టాగ్రామ్ అనేది ఒక సోషల్ మీడియా, బట్ యూట్యూబ్ సోషల్ మీడియాలోకి రాదు. ఇట్స్ ఎన్ ఆన్లైన్ వెబ్సైట్ లాంటిది అది అంతే. ఓకే. ఎస్ బ్రో. ఇంకా సో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రెండింటి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చేసి లైక్ యూ ఆర్ గోయింగ్ టు షేర్ యువర్ ఇమేజెస్ యాజ్ వెల్ యాజ్ రీల్స్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టోరీస్, స్టేటస్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. మనం యూట్యూబ్లో కూడా ఇప్పుడు పోస్టర్స్ పెడుతూ ఉంటారు కొంతమంది, వీడియో కమింగ్ సోన్ అది అని చెప్పేసి. కాకపోతే ఎక్స్క్లూజివ్లీ యూట్యూబ్ ఈస్ ఓన్లీ ఫర్ ద లాంగ్ వీడియోస్ యాక్చువల్లీ, రైట్? ద పీపుల్ హూ ఆర్ లుకింగ్ అట్ యూట్యూబ్ దే ఆర్ రెడీ టు వాచ్ లాంగ్ వీడియోస్, ఎస్ right? Whereas in coming to this ఇన్స్టాగ్రామ్ వల్ల షార్ట్ వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ ఉన్న ఆడియన్స్ ఒకవేళ వీడియో వచ్చేసి లెంతీ ఉందనుకో, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ద సేమ్ వే ఇన్ యూట్యూబ్ వీడియో ఇస్ షార్ట్, దే ఆర్ నాట్ యాక్సెప్టెడ్. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్. సో దట్ ఈస్ వాట్ వి కాల్, అంటే డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ ఆడియన్స్ ఉంటారు. మేము ఒక్కొక్క దానికి ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు ట్విట్టర్లో, లింక్డ్ఇన్లో దే ఆర్ రెడీ టు రీడ్, not to see or watch. Whereas in Instagram, if you write a long story, no one is ready to read. They want to watch. So the perception as well as the interest depends on the audience set what they are into. Got it? So Yeah. different places లో మనకి different people and different ఆడియన్స్ అనేది ఉంటుంది, సెగ్మెంటేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ అసలు యూట్యూబ్ మనకి ఎట్లా క్రియేట్ అయ్యింది అండ్ దానివల్ల ఎట్లా హెల్ప్ అయ్యింది అనేది పక్కన పెడితే, హౌ యూట్యూబ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ద బిజినెస్ చెప్పండి. హౌ ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ బిజినెస్? అంటే మనం కాంటెంట్ క్రియేట్ చేస్తే ఆ కాంటెంట్ పైన గూగుల్ యాడ్సెన్స్ అప్రూవ్ అయితే కనుక యాడ్స్ వస్తాయి బ్రో మనం క్రియేట్ చేసిన కాంటెంట్ పైన. ఎస్. అప్పుడు గూగుల్ వాడు యాడ్స్ రన్ చేసి వాడు కొంచెం తీసుకొని మనకు కొంచెం ఇస్తాడు అనమాట. ఓకే. సో ఆ రెవెన్యూ ద్వారా పీపుల్ కాంటెంట్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు ఆ యాడ్సెన్స్ వల్ల. ఓకే. ఆల్సో యాడ్స్ కూడా ఏంటంటే అంతే బ్రో, లైక్ గూగుల్ యాడ్సెన్స్ అప్రూవ్ అవుతుంది యూట్యూబ్ లో, మనీ రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. ఓకే అంటారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వాట్ ఎవర్ ద థింగ్ యూఆర్ టాకింగ్ ఇట్స్ ఓకే, బట్ ఇక్కడ యూట్యూబ్ వచ్చేసి కంప్లీట్గా మీకు బిజినెస్కి ఎట్లా హెల్ప్ అవుద్ది అంటే, బిజినెస్ని పక్కన పెట్టినా, కాంటెంట్ క్రియేషన్కి పక్కన పెట్టినా, లైక్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ.
For YouTube, they are not going to ask you to pay any money. No charges are there for YouTube. Anyone can watch YouTube at free of cost. But the point is that యాడ్స్ ఆర్ మ్యాండేటరీ. యాడ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. యాడ్స్ వద్దు అనుకుంటే యాడ్ బ్లాగర్స్ కొంతమంది ఎనేబుల్ చేసుకుంటారు. దట్ ఈస్ వన్ వే. అండ్ యూట్యూబ్ ప్రీమియం అని చెప్పేసి కొత్త క్రియేట్ చేసింది, సో దట్ యూ కెన్ యూజ్ ఇట్. మీకు యాడ్స్ లేకుండా కావాలి వీడియోస్ అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు గో విత్ ద ప్రీమియం వర్షన్. The point is that these all the platforms, whatever the platforms are running, it may be Facebook or it may be Instagram, it may be YouTube, whatever it is, why they are giving it free of cost? Why they are giving the complete streaming action free of cost? What is the benefit they are going to get? To attract people to watch ads. Okay, to attract people to watch ads, how they are going to make the revenue? Through ads, right? Yeah, through ads. Obviously, ads అనేవి వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి they are going to do. Can anyone know like how much price it will be there? Like how much cost will be there to manufacture us to produce a newspaper? 5 rupees. మనకు అమ్మేది ఇప్పుడు 5 రూపీస్కి అమ్ముతున్నారు. వన్స్ అపాన్ ఎ టైమ్ యూ హ్యావ్ సీన్ రైట్, సాక్షి న్యూస్ పేపర్ 2 రూపీస్కి వచ్చింది. అది అప్పట్లో సెన్సేషన్, కలర్ న్యూస్ పేపర్. Yeah, color newspaper. అంటిల్ దట్ టైమ్ నో కలర్ న్యూస్ పేపర్. అంటే ఉంటే అక్కడక్కడ లేదా ఫస్ట్ హెడ్ మెయిన్ ఎడిషన్ ఒకటి కలర్ ఉంటుండే, క్లాసిఫైడ్స్ చిన్న పేపర్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ ఉండేది. Yes. ఎస్, లైక్ హౌ హీ వాస్ ఏబుల్ టు గివ్ 2 రూపీస్ ఓన్లీ. అంటే ఇనిషియల్ గా జగన్ దాంతో వచ్చాడు బ్రో. లైక్ అలా అప్పుడు దాకా కలర్ లేదు మార్కెట్ లో అని చెప్పి కలర్ పేపర్ తో వచ్చాడు. ఓకే, ఆ తర్వాత మిగతా పేపర్స్ కూడా ఆటోమేటిక్ గా కలర్ లోకి వచ్చేసాయి, ఈనాడు అండ్ వార్త. ఫస్ట్ ప్రైసింగ్ తక్కువ పెట్టి తర్వాత పెంచినట్టున్నాడు బ్రో, మరి నాకు అంత ఐడియా లేదు. 3 రూపీస్ చేశారు, తర్వాత 4, 5, ఇప్పుడు ఎంత ఉందో నాకు ఐడియా లేదు సార్. న్యూస్ పేపర్ ఎప్పుడు అవ్వలేదు రీసెంట్ టైమ్స్. యా, ఎనీవన్ హ్యావ్ ఎనీ ఐడియా లైక్ ఎంత ఉంది ఇప్పుడు? తన ఓన్ బ్రాండ్ ని ఎక్కువగా చూపించుకోవడానికి కూడా ప్లస్ అవుతుంది సార్. ఓకే, ఓకే, 6 రూపీస్ ఉన్నట్టుంది బ్రో ప్రెసెంట్. ఓకే. ద పాయింట్ ఈస్ సింపుల్. ఇక్కడ మీరు చూసినట్టయితే స్టార్టింగ్ లో హూ ఎవర్ కమ్స్ ఇన్ ద మార్కెట్, వాళ్ళు ఒక థీమ్ తోటి ఒక కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ తోటి దే విల్ రన్. దాంట్లో మధ్యలో ఒకడు వస్తాడు, హీ వాంట్ టు డిస్టర్బ్ ద మార్కెట్ అండ్ హీ వాంట్ టు రివీల్ ద ప్రైజెస్ ఆన్ ద పిక్చర్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక టైంలో మీరు సిమ్ కార్డ్ పర్చేస్ చేస్తే అండ్ ఇఫ్ యూ వాంట్ ఇంటర్నెట్ యాక్సెస్, దే యూస్ టు చార్జ్ అరౌండ్ 250 రూపీస్, 300 రూపీస్కి 1 GB డేటా వచ్చేది. ఒక కార్డ్ స్క్రాచ్ చేసి మనం రీఛార్జ్ చేసుకున్నారు. ఆర్ యూ అవేర్? యా 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 Yes. బ్రో. Vodafone, Airtel, Idea, all this, every platform was the same, 250 rupees, 300 rupees. 1 month మొత్తం కలిపి ఒక 2 GB డేటా యూజ్ చేసేవాళ్ళం. అప్పుడు ఇంత. That Yes. was the situation. And we used to have recharge cards. To talk to someone, we used to have recharge. To talk to someone, we used to do this. Recharge చేసుకుంటే మన దగ్గర బ్యాలెన్స్ ఉంటుంది. 10 రూపీస్ రీఛార్జ్ చేస్తే 6 రూపీస్ బ్యాలెన్స్ వచ్చేది. హలో అని Rupees చెప్పి వస్తుంది. మాట్లాడితే 1 minute-కి 60 పైసా కట్టేది. యూ ఆల్ అవేర్ రైట్? యు నో. Yes. యా. ఆ తర్వాత అసలుకి అవుట్ గోయింగ్ కాల్ 24/7 ఫ్రీ. ఇన్కమింగ్ కాల్ కూడా ఛార్జ్ ఉండేది బ్రో. ఫస్ట్ ఇన్కమింగ్ ఉండేది, మెసేజెస్ ఉండేది, తర్వాత మెసేజెస్ కి సపరేట్ రీఛార్జ్ కార్డ్ ఉంటుంది. మంత్లీ మీకు 250 మెసేజెస్ వచ్చేవి, తర్వాత మెల్లిమెల్లిగా డైలీ 100 మెసేజెస్ వచ్చాయి. Yes. ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ స్లోలీ చేంజ్ అండ్ స్లోలీ అన్లిమిటెడ్ కాల్స్. తర్వాత అప్పుడు అంటే ఇప్పుడు ఒకవేళ డొకోమో టు డొకోమో కాల్స్ మాట్లాడాలి అంటే అప్పుడు 6 seconds 1 పైసా అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. అవును, యూనినార్ వచ్చి నైట్ Yes. 10 to మార్నింగ్ 4 ఫ్రీ అని ఫ్రీ అన్నారు. ఇచ్చారు. తర్వాత ఎయిర్సెల్ వచ్చింది, ఎయిర్సెల్ టు ఎయిర్సెల్ ఫ్రీ. రైట్, Yes. ఎవ్రీవన్ దీస్ ఆర్ కాల్డ్ as డిస్టర్బర్స్. అంటే మార్కెట్ ని డిస్టర్బ్ చేసే కేటగిరీలోకి వస్తారు వీళ్ళంతా. దే ఆర్ గోయింగ్ టు డిస్టర్బ్ ద మార్కెట్ అండ్ దే ఆర్ గోయింగ్ టు షో ద రియల్ పిక్చర్. అంటే దే వాంట్ టు గెట్ దెమ్ ఇన్ టు ద మార్కెట్. సో దే విల్ రివీల్ ద బిజినెస్ సీక్రెట్స్. అంటే బిజినెస్ లో అయ్యేవన్నీ ఒకడు మార్కెట్ బయటకు వచ్చేసి లైక్ హీ వాంట్ టు షోకేస్ హిమ్సెల్ఫ్ సో దట్ పీపుల్ గెట్ అట్రాక్టెడ్. అంటే ఇప్పుడు వీడు వచ్చి పెడుతున్నాడు అంటే వేరే వాడికి కూడా అదే పడుతున్నట్టే కదా. వాడేమి డబ్బులు ఎక్స్ట్రా పెట్టేసి ఫ్రీగా కూడా చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ ఇనీషియల్ గా చేసినప్పటికీ తర్వాత వాడికి దెబ్బే. ఇనీషియల్ గా చేసి కూడా తర్వాత కంటిన్యూ అవుతున్నారు అంటే డెఫినెట్లీ బ్యాక్ ఎండ్ వాళ్ళకి డబ్బులు సేవ్ ఉన్నట్టే కదా. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ఎవ్రీ వన్. నో వన్ రివీల్ దీస్ మినిట్. సమ్ వన్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ దే ఆర్ డిస్టర్బింగ్ ద మార్కెట్. సింపుల్.
ఎస్ బ్రో. ఇప్పుడు మీరు ఇది చూసుకున్నట్టయితే కూడా న్యూస్ పేపర్ విషయానికి వస్తే న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ డూ యూ నో లైక్ హౌ మచ్ దే విల్ చార్జ్ ఫర్ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్? అంటే ఒకవేళ మీరు ఒక యాడ్ వేయాలి అంటే హౌ మచ్ దే ఆర్ గోయింగ్ టు చార్జ్? లాక్స్ లోనే బ్రో, అంటే డిపెండింగ్ ఆన్ మా హోమ్ పేజ్, మెయిన్ పేజ్ లో వేస్తే లాక్స్ లో చార్జ్ చేస్తారు. ఓకే. లోపల ఎక్కడైనా వేస్తే కొంచెం తక్కువ ఉండొచ్చు. మొత్తం డైలీ ఒక న్యూస్ పేపర్లో ఎన్ని యాడ్స్ ఉంటాయి రఫ్గా? 50-60 యాడ్స్ ఉంటాయి బ్రో. రఫ్గా ఈజీగా రైట్. ఒక్కొక్క యాడ్ ఎంత లేదన్నా కూడా lakhs లో మీరు వేసుకున్నా కూడా ఎన్ని lakhs అవుతాయి రోజుకి? మెయిన్ పెద్ద పెద్ద బ్రాండ్స్ హాఫ్ పేజ్ వేసేస్తాయి బ్రో ఫస్ట్ పేజ్ లోనే, Done. లేదా ఒకసారి ఎక్స్ట్రా పేజ్ కూడా పెట్టి మరీ యాడ్ వేస్తాడు. Yeah. క్రోర్స్ లో ఉంటదేమో బ్రో యాడ్స్ కి. ఓ Right. 1.5 Right. crore. So the point, the ultimate thing, what I want to say again, if you are saying, if you can search in Google also charges of newspaper ads in prices or in Telangana, whatever it is, they are going to charge like 500 rupees for 2 lines, 3 lines, 4 lines. The line is up అనమాట. అండ్ ఇఫ్ యూ సీ క్లాసిఫైడ్స్ ఆల్సో, క్లాసిఫైడ్స్ లో కూడా మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ వేయాలి అంటే లైక్ ఈస్ గోయింగ్ టు ఛార్జ్ అరౌండ్ 1000-2000 అండ్ ద యాడ్ విల్ బి సో స్మాల్, అసలు మీకే కనిపించదు మీ యాడ్ వెతికితే. అలాంటిది బయటోడికి ఏం కనిపిస్తుంది సెకండరీ. అలాంటివి న్యూస్ పేపర్లో ఇఫ్ యూ సీ బిగ్ యాడ్స్, యూ కెన్ సీ కలర్ఫుల్ యాడ్స్. మోడల్స్ ఉంటారు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉండొచ్చు, బజాజ్ ఎలక్ట్రానిక్స్, రైట్. అండ్ కొన్నిసార్లు అమెజాన్ సేల్ గురించి పెద్ద పెద్ద యాడ్స్ వస్తున్నాయి. రిలయన్స్, రత్నదీప్, ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్స్కి దే ఆర్ స్పెండింగ్ lakhs of rupees. సో ఒక న్యూస్ పేపర్ అనేది సింపుల్గా చెప్పాలంటే వాడు మ్యానుఫ్యాక్చర్ చేస్తే యాక్చువల్లీ ఆ కలర్ తోటి ఆ పేపర్ అవన్నీ చేసుకుంటే వాడికి ఎంత లేదన్నా మినిమం 10-20 రూపీస్ ఛార్జ్ అవ్వాలి రఫ్. Yeah. రైట్. Yeah. కానీ 20 రూపీస్ పెట్టి న్యూస్ పేపర్ పెడితే నో వన్ ఇస్ గోయింగ్ టు బై. Got it? And 20 Yeah. rupees no one is going to buy. And the second point is that they are getting lakhs of rupees. They are getting lakhs of rupees and crores of rupees I can say. సో ఇక్కడ ఏంటంటే ఈనాడు పేపర్, వార్తా పేపర్, ఈ పేపర్స్ అన్ని కూడా ముందు నుంచి ప్రాఫిటబుల్ గానే ఉన్నాయి. దే రన్ ఆన్ యాడ్స్. అసలు న్యూస్ పేపర్ ఇవ్వడానికి రీజన్ న్యూస్ కాదు, యాడ్స్. యాడ్స్. న్యూస్ మధ్యలో యాడ్స్ వస్తున్నాయని వీళ్ళు అనుకుంటారు, కానీ యాడ్స్ మధ్యలో న్యూస్ ఇస్తున్నారు. దిస్ ఇస్ ద రియాలిటీ యాక్చువల్లీ. టు సెల్ దేర్ యాడ్స్ మధ్య మధ్యలో న్యూస్ పెడుతున్నారు సో దట్ పీపుల్ గెట్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ ఆర్ రీడ్ ఇట్. సో ద సేమ్ వే యూట్యూబ్ ఆల్సో పీపుల్ ఆర్ ఫీలింగ్ ఆర్ పీపుల్ ఆర్ థింకింగ్ దట్ మనం ఏదో వీడియో చూస్తూనే మధ్యలో యాడ్ వస్తుంది అనుకుంటాం, కానీ యాడ్స్ చూడడానికి వీడియోస్ యాడ్ చేస్తున్నారు. ఆ యాడ్స్ చూడడానికి మాత్రమే వీడియోస్ అంత కంటెంట్ అనేది పుల్ చేస్తున్నారు. అండ్ డూ యూ హ్యావ్ యూ ఎనీ టైమ్ అబ్జర్వ్ ఆర్ ఎస్ థాట్ అసలుకి యూట్యూబ్ డబ్బులు ఎందుకు ఇస్తుంది? మానిటైజేషన్ చేసిస్తుంది, యూట్యూబ్ డబ్బులు ఇస్తుంది, యూట్యూబ్లో వీడియో పెడితే డబ్బులు సంపాదించవచ్చు. ఎందుకు వస్తుంది ఇదంతా? అది యూట్యూబ్ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మోర్ కంటెంట్ క్రియేట్ చేస్తాం కదా బ్రో డబ్బులు ఇస్తే. ఎస్, అదే చేయడం వల్ల ఏంటి యూట్యూబ్కి బెనిఫిట్? మోర్ కంటెంట్ క్రియేట్ చేస్తే మోర్ యాడ్స్ అది పెట్టుకోవచ్చు, అప్పుడు దానికి ఎక్కువ డబ్బులు వస్తాయి, మళ్ళీ వచ్చిన డబ్బుల్లో మనకు కొంచెం వస్తుంది మరి. ఎస్, ద మేజర్ పాయింట్ ఇస్ దట్ పీపుల్ షుడ్ సీ యూట్యూబ్. యూట్యూబ్ దాటిపోవద్దు. యూట్యూబ్ చూడాలంటే ఏం కావాలి? కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్ యూట్యూబ్ కూర్చొని కూర్చుంటుందా? నో. యూట్యూబ్ ఈస్ జస్ట్ సేయింగ్ దట్ ఐ హ్యావ్ గివెన్ ఎ ప్లాట్ఫామ్, and if you are ready to post something and your videos are getting good views, reach, if you are satisfying my criteria, definitely I'm going to pay you money. ఆ ఆశ చూపిస్తేనే ఎవడైనా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. Yes bro. ఇఫ్ ఐ సే యూ అనిల్, యూ పోస్ట్ డైలీ సమ్ వీడియోస్ అండ్ యూట్యూబ్లో పెట్టు, మంచి నీకు వ్యూస్ వస్తాయి, నువ్వు సెలబ్రిటీ అవుతావు, ఇప్పుడు కాకుండా ఎప్పుడో ఒకప్పుడు అవుతావు, జస్ట్ గో ఆన్ డూయింగ్ మ్యాన్ అంటే వితౌట్ ఈవెన్ సింగిల్ రూపీ యూ ఆర్ అర్నింగ్ ఫ్రమ్ యూట్యూబ్. ఇఫ్ ఐ సే దిస్, will it work? Obviously no. Yeah bro. Right. So to get that motivation, YouTube has started paying money in the kind of monetization, and it started playing the videos of different kind of content creators, and it has been giving an opportunity for everyone because people want freshness and people want content. Here videos అనేవి లేవు, వీడియోస్ అనేవి ఆగిపోతున్నాయి అంటే definitely no one is ready to watch it, and no videos, no ads, nothing. సో ఆల్రెడీ మనం చూసాం గూగుల్ యాడ్స్లో, ఇఫ్ యూ సీ దేర్ ఆర్ లైక్ యాడ్స్కి ఎంతో అమౌంట్ స్పెండ్ చేస్తున్నాం. అండ్ ఇఫ్ యూ అవన్నీ పక్కన పెడితే మీరే ఎన్నోసార్లు యూట్యూబ్ వీడియో చూసినప్పుడు స్టార్టింగ్లో యాడ్స్ వస్తాయి, అండ్ ఎన్నోసార్లు వచ్చిన యాడ్స్ కంటే రోజు కొత్తగా చూస్తారే కానీ మళ్ళీ వచ్చి మళ్ళీ అవే కనిపించాయి. లైక్
అన్ని గనం యాడ్స్ అండ్ యు ఆర్ ద టార్గెట్ ఆడియన్స్. మీ టేస్ట్ తగ్గి మీ యాడ్స్ అవి కనిపిస్తున్నాయి. బట్ డెమోగ్రఫిక్స్ మీరు కాకుండా ఇంకెన్ని యాడ్స్ ఉన్నాయి, ఎన్ని బిజినెసెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. ఇవన్నీ యాడ్స్, ఈ అన్ని బిజినెసెస్ ఖచ్చితంగా యాడ్స్ కావాలి. ఈ యాడ్స్కి అసలు వాళ్ళు ఎంత స్పెండ్ చేస్తున్నారు, ఎన్ని క్రోర్స్, ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ ఇస్ గోయింగ్ బిహైండ్ యూట్యూబ్. సో యూట్యూబ్ ఇస్ ఎ బిగ్ మార్కెట్. సో కీపింగ్ ఆల్ దోస్ థింగ్స్ aside, బిజినెస్ పార్ట్ పక్కన పెడితే, యాజ్ ఎ కాంటెంట్ క్రియేటర్ ఇన్ యూట్యూబ్, గెస్ లైక్ what all the things they are going to face and what are the things they are going to gain, and the YouTuber, the so-called YouTuber అని చెప్పేసి నేమింగ్, ఇది అన్నిటికీ అసలుకి వాట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ హౌ ద పీపుల్ ఆర్ ఎర్నింగ్ దేర్ నేమ్, ఫేమ్ అండ్ రెవెన్యూ ఆర్ బిజినెస్ త్రూ యూట్యూబ్. Anyone can give a brief on this? ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే కాంటెంట్ క్రియేటర్స్ పర్స్పెక్టివ్ లో బ్రో. ఎస్, అంటే ఫస్ట్ కాంటెంట్ క్రియేటర్స్ పర్స్పెక్టివ్ చెప్పండి, తర్వాత బిజినెస్ పర్స్పెక్టివ్ చెప్పండి. అంటే ఫస్ట్ కొంతమంది జస్ట్ సరదాగా వీడియో స్టార్ట్ చేయడం, అంటే లైక్ రెవెన్యూ జనరేట్ అవుతుంది అని తెలుసుకొని కొంతమంది స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు బ్రో. లైక్ బేసిక్గా ఏ నాలెడ్జ్ లేకుండా లేమెన్ లా అనమాట. వాళ్ళకి ఏ టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు, జస్ట్ ఏదో తెలిసింది షేర్ చేసేస్తుంటారు అనమాట. ఎగ్జాక్ట్. సో అలా షేర్ చేయగా కన్సిస్టెంట్గా షేర్ చేస్తే ఏమవుతుందంటే లైక్ వాళ్ళకి వన్ ఫైన్ డే గూగుల్ యాడ్సెన్స్కి అప్రూవల్ అవుతారు అనమాట. గూగుల్ యాడ్సెన్స్కి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఇన్ని అవర్స్ ఆఫ్ వాచ్ టైం ఉండాలి, ఇన్ని సబ్స్క్రైబర్స్ ఉండాలి అనే ఒక పారామీటర్ ఉంది. దానికి రీచ్ అయితే వాడి ఛానల్లో యాడ్స్ రన్ చేయడానికి గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది అనమాట. ఓకే. ఇంకా వాడికి వన్స్ మనీ జనరేట్ అయిందంటే స్లోగా ఆ మనీ చాలా, అంటే ఫుల్ టైం జాబ్స్ చేసే వాళ్ళు కూడా ఆ జాబ్స్ క్విట్ చేసేసి ఫుల్ టైం యూట్యూబ్లోకి కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. ఎస్, రీసెంట్ గానే ఒక ట్రక్ డ్రైవర్ మంత్లీ Yes, 4 lakhs yes, earn చేస్తున్నాడు yes. అని వైరల్ అయింది ఒక. Viral. సో కాంటెంట్ క్రియేటర్స్ పర్స్పెక్టివ్ లో స్లోగా దీని తర్వాత వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్ గా మారారు అనమాట. Yeah. లైక్ ఒక ఆవిడ ఉంటుంది, విలేజ్ అవ్వ అని చెప్పేసి, మై విలేజ్ స్టోరీస్ లో ఒక అవ్వ, గంగవ్వ. గంగా. గంగవ్వ తర్వాత ఆవిడ ఆ ఏజ్ లో మూవీస్ కూడా చేసింది, అప్పటికే చాలా మూవీస్ అండ్ పెద్ద పెద్ద వాళ్ళతో, కేటీఆర్ అండ్ రాహుల్ గాంధీ, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ తో కూడా ఇంటర్వ్యూ చేస్తుంది అనమాట. ఇదంతా బికాస్ ఆఫ్ యూట్యూబ్. ఎస్. అండ్ తమిళ్లో కుకింగ్ ఛానల్ ఒకటి ఉంటుంది, వాళ్ళు Yes. కూడా చాలా ఫేమస్ అయ్యారు. ఎస్, ఎస్. అంతే బ్రో. Cool. Nice, nice. Anyone? Pawan, Santosh? సేమ్ అన్న. Copy paste. Remaining? Sure, done. So you have seen YouTube has been completely transforming its way from so many normal things to upgrading itself every day, every minute, according to the changes in the market. అండ్ సో కాల్డ్ యూట్యూబ్ అంటే మీకు గుర్తొచ్చినప్పుడు గంగవ్వ గురించి ఒక వచ్చింది. రేపు ఒకప్పుడు కులవరెడ్డి సాంగ్ ఇస్ ఫేమస్ ఇన్ యూట్యూబ్. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే లైక్ కొన్ని సాంగ్స్ ఉన్నాయి, లైక్ ఇట్ గాట్ సమ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అని చెప్పేసి. పుష్ప సాంగ్ తీసుకోవచ్చు, లేకపోతే మారే రిలేటెడ్ కానీ. అండ్ ఇఫ్ యూఆర్ టాకింగ్ దిస్ గంగం సాంగ్, దట్ టైమ్ ఇట్ వాస్ ట్రెండింగ్. సో ట్రెండింగ్ అని చెప్పేసి అంటే యూట్యూబ్లో ట్రెండింగ్ అని చెప్పేసి. హౌ ద ట్రెండింగ్ పార్ట్ గోస్, ట్రెండింగ్ అని ఎప్పుడు అవుతుంది? మోర్ పీపుల్ వాచ్ చేస్తే ట్రెండ్ అయిపోతుంది బ్రో. ఎస్, మోర్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్, లైకింగ్ ఇట్, కమెంటింగ్ ఇట్, షేరింగ్ ఇట్, ఇట్స్ ఆల్ గోస్ ఆన్ ట్రెండింగ్ పాయింట్. సో లైక్ trailers, movie trailers కూడా వచ్చినప్పుడు లైక్ there will be a competition like this is the first ever trailer in Tollywood getting like these many million views in 24 hours. ఇట్లాంటి battles కూడా అవుతాయి. That is secondary. But coming to the point, if we as a beginners, if you want to start YouTube, like anyone have a YouTube channel here? ఛానల్ ఉంది బ్రో, బట్ కంటెంట్ ఇంకా స్టార్ట్ Content ఇంకా స్టార్ట్ చేయలేదు. Okay, done. So we have started we have a channel, but we have not yet started our content. Done. What are the barriers we are going to get through for starting or else doing this? What are the barriers? ఏమొస్తున్నాయి ప్రాబ్లమ్స్?
కంటెంట్ వాల్యుబుల్ కంటెంట్ ప్రొవైడ్ చేయాలి బ్రో. ఓకే. The main problem with us is that we will think something like we want to do some big things. Starting a big చేయాలా, ఏదో ఒకటి పెట్టాలా, క్వాలిటీగా చేద్దాం, and I have to give this kind of screen presence, my editing should be like this, my intro should be like this, and I should go with a big bang. ఇలాంటి అన్ని ఆలోచనలు ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అనే ఒక పాయింట్లో వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. దిస్ ఇస్ ద ట్రోమా not only we, everyone face. So we are expecting some big thing, we are expecting some big fish. అరే ఏదో ఎక్స్ట్రాడినరీగా చేద్దామని చెప్పేసి ఆర్డినరీగా కూడా చేయకుండా వీఆర్ స్టాపింగ్ అవర్ సెల్ఫ్. వీఆర్ ఫీలింగ్ లైక్ మంచిగా చేద్దాం, మంచిగా ఒక స్టూడియో సెటప్ ఉండాలి, మంచిగా వీడియో ప్రజెంట్ ఉండాలి, లైటింగ్ బాగుండాలా, క్వాలిటీ బాగుండాలా, నేను చెప్పేటప్పుడు నాకు ఇలా కావాలి అలా కావాలి. ఈ యొక్క గ్రాఫ్స్ అనేది మన చుట్టూ మనం పెట్టుకొని వీఆర్ నాట్ ఎట్ ఆల్ టేకింగ్ ఎ బేసిక్ స్టెప్ ఆల్సో అహెడ్. This is true. If you are accepting or not, we have to accept this because we are thinking for something ultimate, and we are stopping ourselves giving at least a minimum normal content. And you, the so-called people you are calling, right? Gangava Gani, Vereval Gani, Inka so everything. The starting, they didn't came out with the best quality of videos, the best content, or the best dialogues, best screenplays, nothing like that. Every channel started with some zero things. Means like you can't even believe వాళ్ళ వీడియోస్ ఎంత షేకీ ఉండేవి ఉంటే ఒక టైంలో. యూ కాంట్ ఈవెన్ బిలీవ్ షేకీ కానీ వాయిస్ ట్రాన్స్లేషన్స్ ఉండేవి కాదు, అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ వాస్ నాట్ గుడ్, ఆ క్వాలిటీ ఆఫ్ ద వీడియో ఎడిటింగ్ వాస్ నాట్ గుడ్, నథింగ్. బట్ ఇట్ వెంట్ ఆన్ లైక్ దట్. వాళ్ళు చేస్తూ దాంట్లో ఏదో ఒక వీడియో తగలడం, ఆ వీడియో వైరలైజ్ అవ్వడం, మెల్లిమెల్లిగా వాళ్ళకు కూడా ఆ వీడియో జనాల్లోకి వెళ్ళడం, జనాలు యాక్సెప్ట్ చేయడం, అండ్ అప్పుడు వాళ్ళకు కూడా ఒక బూస్ట్ వచ్చింది, వాళ్ళకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యారు. లైక్ పీపుల్ ఆర్ వాచింగ్ అస్, లెట్ us మేక్స్ అవర్ కాంటెంట్ బెటర్ అనే పాయింట్లో దెన్ దే అప్గ్రేడెడ్ దెమ్సెల్ఫ్ విత్ ద గుడ్ క్వాలిటీ ఆఫ్ కెమెరాస్, గుడ్ క్వాలిటీ ఆఫ్ లైటింగ్, good quality of editing, good quality of scripting, everything was again developed. It's not that everyone has to start with the best. అండ్ ఇప్పుడు ఈ టెక్నాలజీస్ ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి అన్ని యాక్సెసిబుల్గా ఉన్నాయి కాబట్టి బెస్ట్గా తీస్తున్నారు. ఒకప్పుడు లైక్ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ బిఫోర్ కోవిడ్ సంథింగ్ లైక్ దాట్, ఫోన్లోనే తీసేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్. కెమెరాస్ పెట్టుకొని యూట్యూబ్ చేయడం అనేది లైక్ కాంటెంట్ క్రియేటర్స్ యూస్ టు బి దేర్. అది కూడా టెక్ గురించి చెప్పడం ఇలా చెప్పేవాళ్ళు, దే హ్యావ్ ఎఫర్టెడ్. బట్ నార్మల్ క్రియేటర్స్ హూ ఆర్ యూ కాల్ ఎవరైతే నార్మల్గా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ జోన్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉన్నా కానీ వీళ్ళందరూ ఎట్లా అంటే రా కంటెంటే బెటర్. మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఇఫ్ యూ సీ దర్ పాస్ట్ వీడియోస్, దే విల్ ఆల్సో షో సమ్ యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు దే విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ హౌ వాస్ మై ఫస్ట్ వీడియో, ఆ ఫస్ట్ వీడియోకి ఇప్పుడున్న డిఫరెన్స్ ఏంటి, ఇలా కూడా చూపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ద పాయింట్, స్టార్ట్ సంథింగ్ అండ్ లేటర్ ఆన్ ఇట్ విల్ టేక్ ఇట్స్ దాని రూపం అది తీసేసుకుంటుంది. నెక్స్ట్ ఇట్ విల్ బికమ్ ఇట్స్ బెస్ట్ వర్షన్, దట్ ఈస్ సెకండరీ. బట్ వీ హ్యావ్ టు స్టార్ట్ పోస్టింగ్ సంథింగ్. The thinking about the extraordinary, we are losing our present. Like there is a proverb called proverb ఉంటుంది కదా, in search of diamond we are losing gold. Sorry, in search of gold we are losing diamonds. Yes. మనం ఏదో చేద్దామని ఒక పాయింట్ లో ఫ్యూచర్ లిస్ట్ చేద్దాం అని చెప్పి ద ప్రెసెంట్ సినారియో, ద ప్రెసెంట్ థింగ్స్ వీఆర్ లూజింగ్. అండ్ ఆ బెస్ట్ ఇద్దామనే రోజు వచ్చే టైంకి ఆబ్వియస్లీ యువర్ కాంపిటీషన్ విల్ గ్రో. మీకంటూ కాంపిటేటర్స్ ఎరేజ్ అయిపోతారు. టైం ఆల్రెడీ ఇట్ పుష్డ్ అప్. ఇప్పుడు ఆల్రెడీ యూసీ ఒకప్పుడు యూట్యూబర్స్ అంటే లైక్ ఫింగర్స్ పైన కౌంట్ చేయొచ్చు, అండ్ తెలుగు యూట్యూబర్స్ లైక్ వెరీ ఫ్యూ. అండ్ నౌ ప్రతి ఒక్కడు యూట్యూబర్ అని చెప్పడం, గల్లీకి ఒక యూట్యూబర్లో ఒక 10-20 మంది వెళ్తారు. అండ్ బచ్చగాలిగా వీడియోలు తీసుకొని యూట్యూబర్స్ అంటున్నారు. మీన్స్ ద కాంపిటీషన్ ఆల్సో బికెమ్ టఫ్. ఒకప్పుడు యూట్యూబ్ చాలా తక్కువ మంది వాడేవాళ్ళు, ఇవన్నీ చేయడం కూడా చాలా మంది తెలియదు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక యూట్యూబ్ చేయాలి అంటే, ఒక వీడియో చేయాలి అంటే, ఆ వీడియో చేసి దానికి ఎడిటింగ్ చేయాలి, సౌండ్ చేయాలి, ఇవన్నీ చేయాలంటే ఒక వీడియోకి ఒక 5,000 ఖర్చు అవుద్ది అని ఒక భయంతో ఎవరు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమైంది, ఎవ్రీథింగ్ ఆర్ డూయింగ్ దట్, ఎవ్రీ వన్ నోస్ దట్ థింగ్స్. ఒక కెమెరా కొనుక్కుంటాం, కెమెరా లేకపోతే ఐఫోన్లో తీసుకుంటాం. ఎడిటింగ్ ఏముంది ల్యాప్టాప్లో, ప్రీమియర్ ప్రో లేకపోతే క్యాప్ కట్ కాకపోతే ఇన్షాట్, ఏదో ఒక యాప్ ఉంది చేసేసుకుంటారు. తమ్నేల్ అంటావా, కెమెరాలో పోయినంటే తమ్నేల్ అయిపోయింది. డిస్క్రిప్షన్ అంటావా, ChatGPT డిస్క్రిప్షన్ కూడా వచ్చేస్తుంది. ఇంకేం కావాలి. ఇట్ బికమ్ వెరీ ఈజీ రైట్. ఒకప్పుడు ఇంత ఈజీగా ఇవన్నీ యూజ్ చేయకుండా కూడా చేస్తున్నా వీడియోస్. అర్థం కాలే. ఇవన్నీ యూజ్ చేయకుండా కూడా సింపుల్ గా పెట్టేస్తారు. పెట్టేస్తున్నారు.
ఒకప్పుడు ఎట్లుండేనంటే యూట్యూబ్ చేయాలంటే భయం వేస్తుండే. అరే ఇవన్నీ మనతో కావు. అప్లోడ్ చేయడానికి పీపుల్ యూస్ టు చార్జ్ తెలుసా? ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే మనకి అప్లోడ్ చేయడం కూడా టఫ్ సిచ్యుయేషన్ ఉంటుండే. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఇంటర్నెట్. యూట్యూబ్ గురించి యూట్యూబ్లోనే పోయి ఎత్తుకుతారు. యూట్యూబ్లో పోయి వాడు క్వశ్చన్ చేస్తాడు, దానికి ఆన్సర్ వస్తుంది. దాన్ని చూసుకుంటే వాడు యూట్యూబ్లో ఎట్లా ఛానల్ చేయాలా, ఎట్లా దాన్ని మానిటైజ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈజ్ వాడికి నాలెడ్జ్ వచ్చేసింది. అండ్ జస్ట్ ఇమాజిన్ ఎంత కాంపిటీషన్ ఉంటుంది. ఇంకోటి ఏంది, మనం జాబులు చేసుకుంటాను, పనులు చేసుకుంటాను, ఇట్లా యూట్యూబ్లోకి వస్తామంటేనే మనం ఇన్ని కాంప్లికేషన్స్ పెట్టుకొని మనకు అది లేదు ఇది లేదు నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అట్లాంటిది యూట్యూబే అని పనిగా పెట్టుకుని వీళ్ళు పనిచేస్తారు. ఇప్పుడున్న 70% ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇన్ యూట్యూబ్ అనేది వాళ్ళ ప్రయారిటీ ఫస్ట్. ఇక వాళ్ళతో కంపీట్ అయ్యి మనం ఎప్పుడు చేసేది కంటెంట్, ఎప్పుడు మనం మార్కెట్లోకి తీసుకోపోయేది, అండ్ ఎప్పుడు మనం ఒక యూట్యూబర్ అనే ముద్ర పడేది. దిస్ నాట్ దట్ ఈజీ. అండ్ ఉన్న ఆడియన్స్ ఎప్పుడు మనతో ఉండడు. 26 సబ్స్క్రైబ్ కొడతాడు, రేపు అన్సబ్స్క్రైబ్ కూడా కొట్టచ్చు. ఎన్నో ఛానల్స్ సబ్స్క్రైబర్స్ పడిపోయిన వాళ్ళు ఉన్నారు కంటెంట్ లేకపోతే. రైట్. అండ్ ఇట్స్ లైక్ ఎట్లా అంటే ఇది ఒక ప్యాషన్ తోటి, ఒక కమిట్మెంట్ తోటి ఇవన్నీ ఉంటేనే యూ కెన్ బీకమ్ అండ్ యూట్యూబర్. అండ్ యూట్యూబర్ అంటే మన కప్ ఆఫ్ టీ కాదు అని అనుకోవచ్చు. ఓకే, మేబీ మనీ ఈజ్ సెకండరీ. మనీ వస్తుందా లేదా, ఆబ్వియస్లీ ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఆబ్వియస్లీ మానిటైజేషన్ అయిపోతే డబ్బులు ఎన్ని వెనక వస్తూనే ఉంటాయి. అది పక్కన పెడితే ద థింగ్స్ వాట్ కెన్ హెల్ప్ యూ ఇఫ్ యూ స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్, దట్ ఈస్ మై కోర్ పాయింట్. If you want to start your YouTube channel and you have started your YouTube channel, let's hope యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నీకంటే ఒక ప్రెజెన్స్ క్రియేట్ అవుతుంది ఫస్ట్ థింగ్. అండ్ స్లోగా ఇఫ్ సమ్మన్ ఈస్ ట్రైంగ్ టు టైప్ ఆర్ సర్చ్ సంథింగ్, హియర్ ఐమ్ టాకింగ్ అబౌట్ టూ, పర్సనల్ యాజ్ వెల్ as బిజినెస్. సో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు, గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు యువర్ యూట్యూబ్ ఛానల్ విల్ కమ్ ఇన్ గూగుల్ సెర్చ్. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. సో నీకంటూ కొన్ని ప్రెజెన్స్ క్రియేట్ చేయమని చెప్పి నేను చాలాసార్లు చెప్పిన. ఇక్కడ గూగుల్లో నువ్వు నీ పేరు కొడితే నీకంటూ కొన్ని రావాలి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ రావాలి అన్నప్పుడు యూట్యూబ్ ఆల్సో ప్లేస్ ఏ మేజర్ రోల్ వేర్ యువర్ వీడియోస్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ సెర్చ్, ఇన్ గూగుల్ సెర్చ్. లెట్ మీ సీ వన్స్, లెట్ మీ షో యూ. ఆఫ్ పేజ్ ఎస్సీఓలోకి వస్తుంది. బ్రో, ఆఫ్ పేజ్ ఎస్సీఓలోకి వస్తుంది కదా బ్రో ఇదంతా. ఎస్, ఆఫ్ పేజ్ అట్ ద సేమ్ టైం డెఫినెట్లీ నీ ప్రెసెన్స్ కూడా, బ్రాండింగ్ కూడా మనకు కావాలి కదా. యా బ్రో. ఎస్. సో it shows, it comes, obviously those videos will be helpful for you, definitely. Just a second. And everyone once open Google. ఎస్ బ్రో. ఒకసారి మీ పేరు కొట్టండి గూగుల్లో. అనిల్, షేర్ యువర్ స్క్రీన్ వన్స్. 1 second. నా లింక్డ్ఇన్ అకౌంట్ వస్తుందా ఫస్ట్? నా లింక్డ్ఇన్ అకౌంట్ వస్తుంది. అట్లా అంటలేదు. గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఏదైతే ఎస్ఈఆర్పి లేఅవుట్ ఉందో అది కొంచెం యాడ్ ఆన్స్ అయ్యాయి, అందుకు చూపిస్తాను. నా ఫేస్బుక్ అకౌంట్ అండ్ లింక్డ్ఇన్ వస్తుంది బ్రో. ఒకసారి నాకు స్క్రీన్ షేర్ చెప్పు. షేర్ అవ్వట్లేదా? ఓకే, అవ్వట్లేదు. వస్తుంది, కనిపిస్తుంది. కనిపిస్తుంది. స్క్రీన్ కనిపిస్తుందా? యా. ఓకే బ్రో. ఓకే, ఒకసారి ఇంకాగ్నిటో మోడ్ ఓపెన్ చేయండి. ఇక్కడ గూగుల్ కొట్టండి. గూగుల్, ఎస్. ఇక్కడ మీ పేరు,
So we can see like LinkedIn, next Facebook, next LinkedIn, go.uk, images, come down, stop it here, stop it here, stop it here. కొంచెం పైకి రా. Yes, stop. ఇక్కడ images లో why can't I see Anil? What's the problem? లేడు అనిల్. Just యూట్యూబ్ లో డిస్క్రిప్షన్ లో అనిల్ పేరు రాయకపోతే అనిల్ పేరు ఎట్లా వస్తుంది? ఇమేజెస్ ఎక్కడ అప్లోడ్ చేసినప్పుడు డిస్క్రిప్షన్ కానీ టైటిల్ కానీ అనిల్ అనే పేరు ఉంటేనే అక్కడ షో చేస్తుంది కదా. ఇప్పుడు పాయింట్, ఇప్పుడు యూట్యూబ్ ఉంది, పప్పు యాదవ్ అని ఎవరు వచ్చారు, గడ్డ ఆడే న్యూస్ సాంగ్ అనేది వచ్చింది. బట్ ద పాయింట్ ఇస్ దట్ అనిల్ పిక్స్ అనేవి రావట్లేదు. అనిల్ పిక్చర్స్ నాకు టూ నేమ్స్ ఉన్నాయి బ్రో. ఇంతకు ముందు వరకు అంటే అనిల్ పప్పు అనేది రీసెంట్ గా రీబ్రాండ్ చేశాను. దానికి ముందు అనిల్ బాండ్స్ అని ఉండేది అనమాట. ఓకే. ఇప్పుడు వచ్చింది బ్రో అనిల్ బాండ్స్ ఛానల్. ఓకే, జస్ట్ కమ్ డౌన్ వన్స్. ఎస్ 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 ఎస్, కమ్ డౌన్. ఎస్, పైకి వెళ్ళండి. నౌ ఇఫ్ ఐ వాంట్ క్లిక్ ఆన్ ఇమేజెస్, యా, వేర్ ఇస్ అనిల్ బాండ్స్? పిక్స్ ఏమీ లేవు బ్రో. So I want your pictures to be displayed here. At least ఒక photo first 3 rows లో 3 rows in Google search images, you should be visible. You should know how to be here. And for this, LinkedIn plays a major role. LinkedIn లో ప్రాపర్ గా ఫొటోస్ పెట్టండి, డెఫినెట్గా you will be on the search. పైకి వచ్చేస్తారు. అండ్ LinkedIn ఆల్రెడీ ఐ థింక్ సో యూ ఆర్ హ్యావింగ్ యూర్ పిక్చర్స్. అవును బ్రో, లింక్డ్ఇన్ లో పిక్చర్ ఉంది నాకు. పిక్చర్ అయితే ఉంది కానీ ఒకసారి మీ అప్లోడ్స్ చూపించండి, ఏమేమి ఉన్నాయి అప్లోడ్స్. ఎక్కడ బ్రో? యూట్యూబ్ లోనా బ్రో? లేదు, LinkedIn లో ఒకసారి చూపించండి. ఫీచర్డ్ సెక్షన్ లో అయితే ఇవే ఉన్నాయి. నీ అప్లోడ్స్ లేవా? అప్లోడ్స్ అంటే కిందికి రండి. ఇవి షో ఆల్ పోస్ట్ అని ఉంది కదా. ఓకే ఓకే, ఇమేజెస్ లోకి వెళ్ళినా బ్రో. ఓపెన్ చేయండి ఇమేజెస్. ఇవి ఎప్పుడో వెరీ లాంగ్ బ్యాక్ పెట్టిన. సో యూ హ్యావ్ నాట్ పోస్టెడ్ ఎనీ పిక్చర్స్, నో బ్రో. రైట్? స్టార్ట్ పోస్టింగ్ యువర్ పిక్చర్స్, కీప్ యువర్ పిక్చర్స్. The point is that it should be displayed, it should be reflected in YouTube. Or sorry, Google Images and YouTube. Coming to the point, YouTube. Okay. సో అట్లీస్ట్ యూట్యూబ్లో ఇప్పుడు మీ పేరుతోటి ఛానల్ ఉంది కాబట్టి ఆ ఛానల్లో క్రియేట్ చేసినప్పుడు దాంట్లో ఒక్క వీడియో లైక్ హూ ఇస్ అనిల్ పప్పు అని చెప్పేసి మీ ఛానల్ని మీరే టెక్స్ట్ చేసుకోండి. అంటే మీ పేజ్లో మీ వీడియో పెట్టుకొని ఆ వీడియోకి టైటిల్ ఇవ్వండి. హూ ఇస్ అనిల్ పప్పు, దట్ ఈస్ యువర్ టైటిల్. And post it in your Anil Bonds channel itself. Okay, bro. So that if someone is trying to search like who is Anil Pappu, or as you are trying Anil Pappu, then definitely your videos will come. Yeah, bro. At the end, our goal is that YouTube also should play a major role in getting displayed in your SERP. God. And the point you have to understand that you have to brand yourself. No one is here to brand you. మనం వాళ్ళని లేపుదాం, వీళ్ళని లేపుదాం, వాళ్ళకి ఫాలోవర్స్ ఫిల్ చేద్దాం, వీళ్ళకి ఫాలోవర్స్ బిల్డ్ చేద్దాం అనే పాయింట్ని ఆపేసుకొని వాళ్ళని కాకుండా మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. వేర్ ఎవర్ ద ఛాన్స్ కమ్స్, యూ హ్యావ్ టు సే సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్. యూ కెన్ మేక్ దెమ్ టు సబ్స్క్రైబ్ యువర్ ఛానల్. దట్ యూ హ్యావ్ టు టేక్ అన్ ఇనిషియేటివ్. నో వన్ ఈస్ గోయింగ్ టు కమ్. And the most active point for businesses, if I'm talking, Anil, I think so. You have done some videos for your clients, right? Sometime you have said. Yeah, bro. Yeah. YouTube లో ప్లేస్ ఒక్కసారి నాకు ఆ వీడియో చూపివు. Yes. Yes.
Bro, hope you can see my screen, bro. Yeah, I can see it. Show it. Okay. ఇతను ఒక క్లయింట్. Yes. సో నాకు ఇది కాదనుకుంటా సిఇఓస్ తోటి ఒక వీడియో చూపించాను సరే యూ మేడ్ ఇట్ షూట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. బ్రో మీ వాల్యూమ్ సడన్ గా తక్కువగా వినిపిస్తుంది బ్రో నాకు. ఈజ్ ఇట్ క్లియర్? అంటే ఈ స్క్రీన్ షేర్ స్టార్ట్ చేసే చేసినప్పుడు అట్లా అవుతుందా? ఓకే మేబీ iOS లో ఇదే ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ నేను షూట్ చేసినవి బ్రో. నేను షూట్ చేసి నేను ఎడిట్ చేసిన వీడియోస్ ఇవన్నీ. డన్. సో ఒక్కసారి దీన్ని ఒక అనాలిసిస్ చేద్దాం. యా బ్రో. కొంచెం పైకి వెళ్ళండి. ఫ్రమ్ ద టాప్ స్టార్టింగ్ నుంచి వెళ్దాం. స్టార్టింగ్ నుంచి యా. let's see. 1 year ago 78 a conceptual framework for startup by Dr. Rahul Singh interview. ఏదైనా ఒకటి క్లిక్ చేయండి దానిలో. ఫస్ట్ వీడియో ఆర్ సెకండ్ వీడియో సంథింగ్ లైక్ దట్. Hello viewers, I am Tejaswini, content developer at Edify Path. Now we have an eminent personality, Dr. Rahul Singh, a professor in strategy, innovation and entrepreneurship. Having years of experience, so we just wanted to know a gist of your journey. Thank you, Tejaswini. Of course, I was like you when I passed out my master's in management Stop and it. I went to stock market. Yeah, calm down bit. Yes, just on. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అనిల్, ఐ వాంట్ టు జస్ట్ మేక్ ఇట్ యాస్ ఎ వెరీ రియల్ రా టాక్ ఆన్ దిస్ వీడియో. ఓకే, యా. సో హూ ఇస్ ద ఇంటర్వ్యూ పర్సన్? ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో ఏమని చెప్పారు? లైక్ షీ సెడ్ దట్ షీ ఈస్ ఎ క్రియేటివ్. అతను ఒక ఏదో సంథింగ్ ఆంటర్ప్రినర్ అనుకుంటా బ్రో. నో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద యాంకర్. యాంకర్ తను షీఈ్ ఎ కాంటెంట్ రైటర్. Yes, content writer. Done. She is a content writer and she is interviewing one entrepreneur. Who are Yeah. his target audience for this? లైక్ స్టూడెంట్స్ బ్రో. మెయిన్ Students. స్టూడెంట్స్ ఆర్ మేబీ గ్రాడ్యుయేట్స్. Done. అయితే వీళ్ళకి టార్గెట్ ఆడియన్స్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ టార్గెట్ అయినప్పుడు ఈ వీడియోని వీళ్ళు షేర్ చేసి స్టూడెంట్స్ కి పంపిస్తారా, లేదా స్టూడెంట్ విల్ కమ్ టు దిస్ ప్లాట్ఫామ్ అండ్ వాచ్ ద వీడియో? ఎస్, బోత్ వేస్ పాసిబుల్. బోత్ వేస్. ఒకవేళ సింపుల్ గా లెట్ మేక్ ఇట్ వెరీ క్లియర్ దట్ ఒకవేళ వీళ్ళు స్టూడెంట్ కి వాట్సాప్ లో పంపించిన ఈ వీడియో గురించి వీళ్ళే, అంటే స్టూడెంట్ వచ్చి చూడకపోయినా యూట్యూబ్ లో, వీళ్ళు స్టూడెంట్ Yeah. వరకు వీడియోని తీసుకెళ్ళిన ఈ లింక్ ని ఒక 1000 స్టూడెంట్స్ కి పంపించారు అనుకుందాం. యా. ఒకవేళ 1000 స్టూడెంట్స్ ఈ వీడియోని వాచ్ చేసిన ఇక్కడ మనకి వ్యూ కౌంట్ రావాలి కదా, అవును బ్రో, రైట్? రావాలి. అంటే ఇక్కడ 78 వ్యూసే ఉన్నాయి. అంటే పీపుల్ హూ హాస్ కేమ్ టు యూట్యూబ్ బై డైరెక్ట్లీ సర్చింగ్ ఇన్ యూట్యూబ్ ఆర్ దే కేమ్ బై క్లికింగ్ ద లింక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 78 మెంబర్స్ వాచ్. ఎస్. Done. So Yes. here the point is, I want to make it very clear. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ wherever the you made this video at D5 Path, how many people will be working? ఒకప్పుడు ఒక 60 మెంబర్స్ అలా వర్క్ చేసేవారు బ్రో. Done. 60. ఇప్పుడు ఒక 50, 30, 40 like that. Look. అంటే కొన్ని రీజన్స్ వల్ల అది ఇప్పుడు లేదు బ్రో, డిజాల్వ్ అయిపోయింది. Done. Whatever it is. ఇది స్టార్ట్ అయినప్పుడు నా పాయింట్. ఇది అప్లోడ్ చేసినప్పుడు obviously they used to be have 50 members. యా, మోర్ Right. దెన్ యాక్చువల్లీ 70 to 80 మెంబర్స్ ఉండేవాళ్ళం బ్రో స్టార్ట్ అయినప్పుడు. యా. సో ఈ వీడియో పెట్టినప్పుడు మినిమం ఒక 50 మెంబర్స్ వేసుకుందాం. 50 మెంబర్స్ అయినా ఉండాలి. ఉండేవాళ్ళు. ఆ 50 మెంబర్స్ ఉంటుంటే అట్లీస్ట్ ఆ 50 మెంబర్స్ చూసిన 50 వ్యూస్ అండ్ ఒక అవుట్ సైడ్ నుంచి ఈ వీడియో రియల్లీ ఆ కాంటెంట్ బాగుంది జనాలు చూస్తారు అన్నప్పుడు ఇంకొక 50 రఫ్గా వేసుకుందాం అంతే. 100 వ్యూస్ అయినా అట్లీస్ట్ ఆన్ ఎ రాంగ్ కేస్ ఇది 100 వ్యూస్ అయినా రావాలి, ఎస్. రైట్? అండ్ ఇట్ ఈస్ నాట్, అండ్ ఇట్స్ ఫ్లాప్ అండ్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్. ఒకసారి పైకి వెళ్ళండి. అంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తోటి అంత బాగా చేస్తారు ఆ వీడియోని. యూ ఆర్ హ్యావింగ్ యువర్ బ్రాండింగ్, యూ ఆర్ హ్యావింగ్ సపరేట్ పోడ్కాస్ట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్, హ్యావింగ్ అన్ యాంకర్, హ్యావింగ్ ఎ గుడ్ ఫెమిలియర్ పర్సనాలిటీ అండ్ హిస్ ఇంగ్లీష్ స్లాంగ్ ఇవన్నీ చూస్తే హీస్ వెరీ మచ్ వెరీ పొటెన్షియల్ ఇన్ హిస్ సబ్జెక్ట్. ఎస్ బ్రో. ఇంత పర్ఫెక్ట్ గా ఉన్న దిస్ వీడియో వెంట్ ఓన్లీ అప్ టు 78 మెంబర్స్ హ్యావింగ్ ఎ బిలియన్స్ ఆఫ్ క్రౌన్ ఇట్ యూట్యూబ్. ఎస్ బ్రో. So what's the mistake? I want to know from you people.
బ్రాండింగ్ దీన్ని చేయి బ్రాండింగ్ చేయకపోవడం ఉంటుంది. బ్రాండింగ్ చేయకపోవడం. ఓకే. ఇంకా అండ్ ఈ ఈ అవేర్నెస్ లాగా అందరికి పంపించేలాగా అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్. ఓకే. ఇంకా అంటే మేము చెప్పేవాళ్ళం బ్రో, లైక్ వీడియోస్ షూట్, నా సైడ్ నుంచి వీడియో అంతా బయటకు వెళ్ళిన తర్వాత దీన్ని షేర్ చేయండి బాగా, లైక్ మార్కెటింగ్ చేస్తే వస్తారని చెప్పేవాడిని, కానీ బట్ ఆర్గానిక్గానే వెళ్దాం అని అనేవారు బ్రో. ఆర్గానిక్గా వెళ్తే ఇట్ విల్ టేక్ సమ్ ఇయర్స్ అనమాట. దట్టు Yeah. ఇది ఎడ్యుకేషనల్ కాంటెంట్ కదా, అంత ఇంట్రెస్ట్ Yeah. చూపించరు. Yes. So the point is, Anil and everyone, the point is that ఈ వీడియో మనమే చూడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే చూడబోద్ది కాదు, యా, రైట్? ఎందుకు అంటే ఇట్స్ అ బోరింగ్ కాంటెంట్. ఎస్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెంట్ షుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ షుడ్ బి దేర్ ఇన్ ఏ వీడియో టు వాచ్. ఇప్పుడు మనం ఎంతో మందికి చెప్తాం వాచ్ చేయండి, లైక్ చేయండి, క్లిక్ చేయండి. వాట్స్ అ యూస్? ఒకసారి చెప్తా కొడతాడు, రెండోసారి చెప్తా కొడతాడు, మూడోసారి చెప్తా కొడతాడు. ఎన్నిసార్లు కొడతాడు వాడు? ఎంతవరకు నువ్వు కొట్టేయగలుగుతావు? ఎస్ బ్రో. నువ్వు వద్దన్నా వాడు ఎందుకు లైకులు కొడుతున్నాడు మరి వేరే వీడియోలకి? నువ్వు వద్దన్నా హర్ష సాయి వీడియోలకి ఎందుకు కమెంట్లు వేలల్లో ఉన్నాయి? వద్దన్నా కూడా హీరోయిన్స్ ఏమైనా పెట్టినా, హీరోకి రిలేటెడ్ అయిన కాంటెంట్ వచ్చినా, పోడ్కాస్ట్లు వేణుకృష్ణ అని చెప్పేసి ఉంటారు, ఆయన పోడ్కాస్ట్లు కానీ, లేకపోతే ఇప్పుడు ఆర్జీబీ వీడియోస్కి, వీటన్నిటికి ఎందుకు మరి వద్దన్నా కూడా లైకులు, కమెంట్లు, షేర్లు ఎందుకు అవుతున్నాయి? ఎవడు అడగట్లేదు కదా వాళ్ళకు కూడా. ఇప్పుడు ఆర్జీబీ ఫోన్ చేసి చెప్తాడా నా వీడియోకి లైకులు కొట్టండి, షేర్ చేయండి అని చెప్పేసి? Why they are clicking? Because they are relating with themselves. They are comparing with themselves. They are getting some kind of entertainment, or they are coming some kind of education. They are coming some kind of motivation. Something or the other thing is happening in a crisp way. The way of presentation matters. ఎస్ బ్రో, ద టైప్ ఆఫ్ కంటెంట్ ఆల్సో మ్యాటర్స్ Yes. బ్రో. ఇప్పుడు మీరు your work you are doing, but the team has to be very much in a position to understand that ఈ వీడియో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, వాళ్ళకి నచ్చింది వీడియో, అంతే. జనాలకు నచ్చట్లేదని ప్రూఫ్ అక్కడ 1 year అయింది. ద పోస్టెడ్ ఈస్ ఇన్ 2022 నవంబర్. దిస్ ఇస్ 24 మీన్స్ 2 years. ఇన్ దిస్ 2 years దే డింట్ టుక్ ఎనీ స్టెప్ టు మేక్. రఫ్గా అనిల్ ఈ వీడియో చేయడానికి ఎంత అయి ఉండొచ్చు? అంటే షూట్ చేయడానికి 1 డే బ్రో, లైక్ తర్వాత ఒక 2-3 డేస్ ఎడిట్ చేయడానికి. ఓకే. సో కంప్లీట్ ఒకవేళ దీని సెటప్ మనం కాస్ట్ పరంగా వేసుకుంటే దీనికి ఎంత కాస్ట్ అయ్యి ఉండొచ్చు ఈ వీడియో అవ్వడానికి? లైక్ 13 minutes ఆఫ్ వీడియో ఆల్ టుగెదర్. లెట్స్ కట్ డౌన్ ద థింగ్స్ లైక్ యాంకర్ ఛార్జ్ అనుకోండి, ఆ స్టూడియో ఛార్జ్ అనుకోండి, ఎడిటింగ్ చేయడానికి ఇన్ని డేస్ అంటే పర్ డే ఎడిటింగ్ ఛార్జ్ ఎంత అయ్యి ఉండొచ్చు? ఇవన్నీ లెక్కేసుకుంటే ఎంత అవ్వచ్చు ఈ వీడియోకి? తక్కువలో తక్కువ 25K అబోవ్ అవుతుంది బ్రో. ఎందుకంటే అంటే లైట్స్ అవన్నీ వన్ టైం, లైక్ ఎప్పటికీ ఉంటాయి అక్కడ, బట్ Yeah. వాటి ఛార్జ్ రెంట్కి తెచ్చుకున్నా కూడా Hmm. అవుతుంది బ్రో ఈజీగా. Yeah. ఒక 20K దాకా So అవుతుంది బ్రో. the point now you got to understand, 25,000 పెట్టి ఒక వీడియో వీళ్ళు చేయడానికి ఆలోచిస్తున్నారే తప్ప they don't have a minimum thought process to spend at least 1,000 rupees on this video to get reach what they are expecting. Got it, bro. 25,000 పెట్టి ఇంత చేసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే ఏమవుద్ది? జనాలకు కనిపించాలి కదా. Yes, bro. దిస్ మచ్ లెట్స్ టేక్ అనా, అసలు పెట్టిందే వీడియో జస్ట్ ఏదో చేసినాం అన్న, దీనికి డబ్బులు పెట్టాలంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే వీ కెన్ ఆల్సో అండర్స్టాండ్. బట్ దే ఆర్ స్పెండింగ్ సమ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఆన్ మేకింగ్ ఏ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ దే ఆర్ నాట్ రిలీజింగ్. మీన్స్ వాట్స్ ద యూస్? ఇప్పుడు నువ్వు ఇప్పుడు దేవరా మూవీ ఉంది, లెట్స్ టేక్ దేవరా మూవీ కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టి ఎన్టీఆర్ని పెట్టి చాలా మంచి కంటెంట్ తోటి వాళ్ళు రెడీ చేసుకున్నారు అనుకుందాం. అది వెళ్ళిపోయింది మార్కెట్లోకి. అది నిజంగా బాగుంటే జనాలు చూసి ఆ ఫేస్ వాల్యూ చూసో డైలాగులు చూసో వచ్చి చూస్తున్నారు. దట్ ఈస్ ఆర్గానిక్ కంటెంట్, ఇట్ విల్ గో. ఒక్క మూవీ ఉంది, ఆ మూవీ ఏంటంటే చాలా బాగా తీశారు, చాలా మంచి క్వాలిటీతో తీశారు, అండ్ దే నో దట్ ఇట్ ఈస్ వాల్యుబుల్ అండ్ దే స్పెండ్ సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆన్ దట్. But people don't know that movie because there is no certain celebrity called Mahesh Babu, Vijay Deverakonda or NTR. No one is acting in this. But content bound. The point how public will know about that movie? When they do promotions, when they go with the influencers, when they go with the YouTube, when they go with the events, when they go with so many. I movie గానీ, ఈ కమిటీ కుర్రోలు అనుకోండి, లేకపోతే రీసెంట్గా ఇప్పుడు ఇంకో కొన్ని చిన్న మూవీస్ కొన్ని ద వే హౌ దే ఆర్ ప్రెజెంటింగ్ ద మత్తు వదలరా 2 కానీ, ఇవన్నీ ఏంటి, లైక్ దే ఆర్ డూయింగ్ అ కైండ్ ఆఫ్ బజ్ ఇన్ ద మార్కెట్ దట్ పీపుల్ షుడ్ సీ దెమ్ అగైన్.
కంటెంట్ బాగుంది మాది, మేము చాలా కష్టపడి పెట్టాం, అట్లా చేస్తుంటే జనాలు అక్కడికి వెళ్ళినప్పుడు నచ్చుతే ఆబ్వియస్లీ విల్ గో. ఇక్కడ ఇన్ని థౌజండ్స్ ఆఫ్ రూపీస్ పెట్టి నాట్ ఓన్లీ యూ, ద బిగ్ ప్రొడక్షన్స్, బిగ్ మూవీస్, బిగ్ ఇంటర్వ్యూస్, సమ్ పోడ్కాస్ట్ దట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ స్పెండింగ్ థౌజండ్స్, లాక్స్ కూడా చెప్పొచ్చు కొనుక్కున్నారు. బట్ దే డోంట్ నో హౌ టు ప్రమోట్ దేర్ వీడియోస్, దే డోంట్ నో హౌ టు మేక్ సచ్ అండ్ కాంటెంట్ దట్ పీపుల్ విల్ లైక్ ఇట్, పీపుల్ విల్ వాచ్ ఇట్. ఏదో రుద్దడం కాదు, జనాలకు నచ్చి వాడు చూడడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్, ఇట్స్ వెరీ మచ్ టఫ్. సో tomorrow let's talk on this, like how to create your channel, how to make monetization part, how to make your SEO, how the content should be so that people will watch organically. All these topics tomorrow let's break down. సో ఈరోజు యాక్చువల్లీ చూపిద్దాం అనుకున్నా. యాక్చువల్లీ వెన్ అనిల్ వాస్ టాకింగ్ ఆల్సో ఐ వాస్ టాకింగ్, అరే ఇంత క్వాలిటీ మీరు వీడియో పెట్టిరు, ఇంత చేసిరు, ఐడెంటిఫై పాత్ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ ఉంది, యూ మేడ్ దీస్ మెనీ థింగ్స్, బట్ ఇఫ్ యూ సీ ద సబ్స్క్రైబర్స్, లైక్ ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ప్రామిసింగ్. ఇట్స్ 399 subscribers. Why Yes. they didn't focus on gaining the subscribers? Why they didn't focus on promoting their videos? Why they didn't focus to reach this video to the students? They are the end target audience, right? Why they are not doing that? ఇవన్నీ చేసుకొని వాళ్ళలో వాళ్ళు పెట్టుకుంటే ఎప్పుడు గ్రో అవుతారు? అంటే వాళ్ళు చూసుకొని హ్యాపీ అవ్వడానికి ఇదేం పర్సనల్ వెడ్డింగ్ వీడియోస్ కాదు కదా, ఇట్స్ బిజినెస్ వీడియోస్. అండ్ వెన్ యూఆర్ డూయింగ్ ద బిజినెస్ వీడియోస్, అల్టిమేట్ గోల్ ఇస్ దట్ యువర్ వీడియోస్ షుడ్ రీచ్ యువర్ టార్గెట్ ఆడియన్స్. బట్ ఇక టార్గెట్ ఆడియన్స్ కి రీచ్ అవ్వట్లేదు ఆబ్వియస్లీ. ఆ 78 వ్యూస్ కూడా డెఫినెట్ గా వాళ్ళు చూసుకునే ఉంటారు తప్ప ఇట్ ఈస్ నాట్ రీచింగ్ ద రియల్ కోర్ పీపుల్. Then at the end, because why I'm saying you, because you are marketers now, you should understand this psychology. You should understand the main agenda of making this video. 25,000 పెట్టి ఖర్చు పెట్టి వీడియో చేయడానికి రీజన్ ఏంటి? స్టూడెంట్స్ కి రీచ్ అవ్వాలి, స్టూడెంట్స్ కి చూడాలి. చూసినప్పుడు ఇఫ్ హీ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్, డెఫినెట్లీ హీ విల్ కమ్ అండ్ జాయిన్ ఇన్ దస్ ఇన్స్టిట్యూట్, ఆర్ హీ విల్ రీచ్ అవుట్ టు దెమ్ సంథింగ్ ఆర్ ద ఎక్స్ ఫ్యాక్టర్స్, జస్ట్ లీవ్ దట్. బట్ ద పాయింట్ ఈస్ దట్ అది చేసుకున్న తర్వాత ఇట్ ఇస్ నాట్ ఈవెన్ రీచింగ్ ద స్టూడెంట్స్ నెక్స్ట్ లెవెల్ ది పక్కన పెట్టి, అది బ్రాండింగ్ అయిందా, రేపు రీచ్ అయ్యి జనాలకు పోయిందా, వైరల్ అయిందా అనేది పక్కన పెడితే మినిమం లైన్స్ ని కూడా టచ్ కాలేదు. Yes, bro. So this is a worst case, not only with your channel, but also there are plenty of channels in YouTube. I'm not talking about the personal branding videos or as a content creator videos. I'm talking about the business channels, business videos. This, and ఇంత ముందు కూడా ఇంకోటి పెట్టావు కదా అనిల్, ఒకసారి అది కూడా పెట్టావా? Yeah. వాటర్ గురించి ఒక క్లయింట్. Will end that. The whole Yes. Here also, if you see 22 views, 59 views, 165 views, 230 views, 205 views, 174 views, 28 views, 30 views, 79, 35, 52, 30, 51, 289, 61, 87. What is this numbers? Maybe he's doing good content. Thumbnails ఉన్నాయి, చాలా బాగా presentation ప్రకారం అయితే సూపర్ ఉంది. Then it's not working. What he has to do? What the steps he has to do? అక్కడ వర్క్ అవ్వట్లేదు, అంత క్లారిటీగా కనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ హీ హాస్ టు డూ? హీ హాస్ టు మేక్ ఇట్. As a marketers, if you are taking this kind of channels, you should understand psychology of the channels. You have to do the analysis of the channels and you have to suggest them. We'll see all these things, like how it's going to work, how you have to take a step, how you have to find out the channel is working or not, what are the things we can make it to get some kind of subscribers or as the content in your channel. Tomorrow we'll go into that. Done? Sure, bro. సార్ Yeah. సార్ ఒక వ్యూ రావాలంటే ఇప్పుడు అట్లీస్ట్ ఓపెన్ చేస్తే ఒక వ్యూ కౌంట్ పడుతుందా సార్? మినిమం సెకండ్స్ చూస్తేనే ఒక వ్యూ పడుతుంది సార్? లేదు, క్లిక్ చేస్తే వ్యూ పడుతుంది మీకు. అచ్చా. కానీ ఒకే ఐపీ అడ్రస్ కానీ ఒకే జీమెయిల్తో కానీ మీరు 100 times చూసినా కూడా అది 1 click. ఓకే ఓకే. Yeah. Okay. Tomorrow we'll have a very good session. So tomorrow from scratch we'll build and we'll see some channels. We'll see some analysis. We'll see some kind of motivation, kind of people who are in the YouTube also. So we'll do it tomorrow. Pawan. Okay. ఓకేనా? Right. Thank you, bro. Meet you guys tomorrow. Bye bye. Bye, bro.